వీడు పని చేయరు అదే చూసారు వర్ణించాలంటే బ్రహ్మదేవుడు కూడా అంత అద్భుతంగా పాపం తయారు చేసి అందమైనటువంటి కొండలు పొగడలు విరధానులు ఇలాంటి ఇంకా మంచి పూల పాన్పు చేస్తే మాత్రం మా బాబా ఎంత హాయి చేస్తాడో ఎంత సంబరపడాలో నేను చాలా మెచ్చుకుంటాను. మరి తమరు కూడా చూసుకుంటూ చేస్తా అంటే మహారాజు పప్పు కానీ అది నా గొల్ల వానికి నల్ల వానికి కడగడానికి ఈ పూల చేయరాలు పడుతుంటే మాట వంటి వారికి అందులో పడుతున్నాడు మాత్రం చుక్కల్లో చంద్రుడు ఎంత అందంగా ఉంటాడు ఎంత అందంగా ఉంటాడు ఆ చుక్కలను వేరుంటాయి చంద్రుడు ఒక అందంగా ఉంటాడు మన మహారాజులు గమనించే తలుపాలు ఆయన ఎక్కడ గొర్రెలు కాసుకుంటే ఎక్కడ టర్రో అని గొర్రెలు కాసుకుంటే అక్కేటువంటి వారి అయినా కానీ మాత్రం నేను తయారు చేసిన ఒక్కసారి ఇంట్లో పడుకొని చూసుకుంటానా నేను పడుకుంటే నేను అతడు రాకముందే పడుకోవాలి పడుకుంటే ఒకవేళ వచ్చింది అనుకో నన్ను పడుకుని రాకముందు పడుకుంటేనే బాగుంటాను అందుకు మనసు కొట్టుగా పడుకుంటాను గంజేమని పలుకును తన మదిలోన తన చూసినానయ్యేను గంజేమని పలుకును తన మదిలోన నానను చూసినానయ్యేను గంజేమని పలుకును తన మదిలోన ఎన్ని ఎటులైనా నేను జయని
సిద్ధం గావించాను కాబట్టి అతడు రాకముందు మనస్ఫూర్తిగా పట్టుకున్నాను. అతడు వస్తే మాత్రం నన్ను పట్టుకుంటానికి నాకు వీరి ఏడు సమయం ఏడు కాబట్టి ఈ మూల పంపు తయారు చేశాను. ఇన్ని పారగా పట్టుకున్నాను. ఇక వచ్చిన తర్వాత నన్ను ఏమన్నా మంచిది ఈ పాత్ర సిద్ధం గావించాను కదా. సరే అతడు వచ్చేంత వరకు మాత్రం నేను కిందనే కూర్చోవాలి. ఇష్టం వచ్చినట్టుగా పడుకుంటే మాత్రం పూలన్నీ అనిపోయినాయి. అర్జునా నేను పడుతున్నావు అంటాడు. అతడు కూడా కాదు అంటాడు. ఇక్కడ వెళ్ళినా ఏం ప్రయత్నం లేదు. పులిసే బాగానే కూర్చాడు, సంతోషమే. కానీ దీనికి మోకము ఎక్కువ కల్పింపజేస్తాను విన్నావా చేసి ఆ మోకములోన మా చెల్లె వచ్చినట్టుగా ముద్దాడినట్టుగా ఆ కళ చూపించి అప్పుడు నేను సుభద్రయ్య వెళ్తాను. సరిగా వెళ్ళి అంటే చూడేందురా మాయతో చూస్తాను. చేసినటువంటి ఒక పువ్వులన్నీ అన్ని అలసిపోయినాయి, అన్ని అరిగిపోయినాయి, పువ్వులన్నీ చుట్టిపోయినాయి. సరే అంతాల మరి మా బావ వచ్చి అదే కాకుండా ఒక్కసారి మళ్ళీ నా మనసు వేరే ఒక పూల సిద్ధం చేశాను పడుతున్నాను. కానీ మనసు మళ్ళీ పునః ఆహా
వర్షం తుఫాన్ పడుతుంది గుజరాత్ అటు సైడ్ మొత్తం తుఫాన్ గుజరాత్ అటు సైడ్ నార్త్ ఇండియా సైడ్ తుఫాన్ వస్తుంది మొత్తం ఒక్కసారి వచ్చి నా పక్కన చేరి నా శక్తి ఎంత బాగుంది సుభద్ర. నేను విరహాలు ఎందుకు భరించలేదు. ఒక్కసారి రా సుభద్ర. సుభద్ర మన సాక్షి